హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూజీసీ నెట్ పేపర్ 1 రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో కొన్ని క్వశ్చన్స్ తెలుసుకున్నాం. ఈ పార్ట్లో సెకండ్ పార్ట్లో మళ్ళీ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. మ్యాచింగ్ ఇది లిస్ట్ ఏలో వచ్చేసి డిఫరెంట్ రీసెర్చ్ మెథడ్స్ ఇచ్చాడు. దానికి సంబంధించిన డెఫినేషన్ మీనింగ్ లాగా ఇట్ సైడ్ ఇచ్చాడు, బి సైడ్. ఇక్కడ ఫస్ట్ హిస్టారికల్ మెథడ్, సర్వే మెథడ్, ఫిలాసఫికల్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ 4 ఇచ్చాడు అనమాట. ఇటు సైడ్ వాటికి రిలేటెడ్ ఇచ్చాడు అనమాట. పాస్ట్ ఈవెంట్స్, విజన్, ప్రజెంట్ ఈవెంట్స్, ఎగ్జంప్షనల్ కేసెస్, ఫ్యూచర్ యాక్షన్ అని. ఇక్కడ మనకు మ్యాచింగ్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఇది హిస్టారికల్ మెథడ్. హిస్టారికల్ మెథడ్స్లో ఈ 5లో రైట్ సైడ్ 5లో మనకి ఏది మ్యాచ్ అవుతుంది? జనరల్గా హిస్టారికల్ అంటే పాస్ట్ ఈవెంట్స్. అలాగే నెక్స్ట్ సర్వే మెథడ్ వచ్చేసి విజన్. ఫిలాసఫికల్ మెథడ్ అంటే ఎగ్జంప్షనల్ కేసెస్ అన్నమాట. అది ఎగ్జంప్షనల్ కేసెస్ ఫిలాసఫికల్ చెప్తారు. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ వచ్చేసి ఫ్యూచర్ యాక్షన్. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ వచ్చేసి తర్వాత ఫ్యూచర్ యాక్షన్ తీసుకుంటారు అన్నమాట. అందుకని ఫస్ట్ ఏకి వచ్చేసి 1, బికి వచ్చేసి 2, సికి వచ్చేసి 4, డికి వచ్చేసి 5. ఇది వచ్చేసి ఇక్కడ మనకి బి వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. మనకి బి వచ్చి రైట్ ఆన్సర్. హిస్టారికల్ మెథడ్ పాస్ట్ ఈవెంట్స్, సర్వే మెథడ్ విజన్, ఫిలాసఫికల్ మెథడ్స్ వచ్చి ఎగ్జాంప్షనల్ కేసెస్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ వచ్చి ఫ్యూచర్. ఇది వచ్చేసి బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఈజ్ బేస్డ్ ఆన్ అన్నాడు. మ్యానిపులేషన్ ఆఫ్ వేరియబుల్స్, కాన్సెప్టువల్ పారామీటర్స్, రీప్లికేషన్ ఆఫ్ రీసెర్చ్, సర్వే ఆఫ్ ది లిటరేచర్ అన్నాడు. దీంట్లో ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్కి బేసిక్గా మ్యానిపులేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటంటే మనకి అక్కడ ఒక వేరియబుల్ని కంట్రోల్లో పెడతారు, ఇంకొక వేరియబుల్ ఎక్స్పెరిమెంటల్లో పెడతారు. కంట్రోల్ గ్రూపు, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అని 2 ఉంటాయి అన్నమాట. అందుకని ఈ రీసెర్చ్ మనం టెస్ట్ చేసేప్పుడు ఈ కంట్రోల్ గ్రూపు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్లో చేంజ్ చేసి చూస్తారు దాంట్లో ఏమైనా మార్పు వస్తుందా లేదనే దానికోసం. అందుకని మ్యానిపులేట్ చేస్తారు అన్నమాట. మ్యానిపులేషన్ ఆఫ్ వేరియబుల్స్ అనేది. అందుకని ఇక్కడ ఆ ఎక్స్పెరిమెంటల్ స్టడీ బేస్డ్ అని వచ్చేసి మ్యానిపులేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఏ వచ్చి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏ వచ్చి రైట్ ఆన్సర్. ఇది డిసెంబర్ 2007లో ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ డిసెంబర్ 2008లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ది ప్రాసెస్ నాట్ నీడెడ్ ఇన్ ది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో ప్రాసెస్లో ఇది ఈ కింద వాటిల్లో అవసరం లేనిది అని అన్నాడు. అబ్జర్వేషను, మ్యానిపులేషను, రీప్లికేషను, కంట్రోలింగ్. రెఫరెన్స్ సెక్షన్. మనకి ఇక్కడ ఏ వచ్చేసి అబ్జర్వేషన్ అన్నాడు. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో ఎప్పుడు అబ్జర్వేషన్ కంపల్సరీ ఉంటుంది. బి మ్యానిపులేషన్, ఇందా చెప్పాను కదా, మ్యానిపులికేషన్ ఉంటుంది, మార్చేది. రీప్లికేషన్ అంటే మళ్ళీ చేయడం, మళ్ళీ టెస్ట్ చేయడం, రీప్లికేషన్ ఉంటుంది. అట్లా కంట్రోలింగ్, ఇందా చెప్పాను కదా, కంట్రోల్ గ్రూప్ ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఉంటుంది. కంట్రోలింగ్ కూడా కంపల్సరీ ఉంటుంది ఈ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. రెఫరెన్స్ కలెక్షన్ అనేది ఇది డిఫరెంట్, ఇది దీనికి సంబంధించింది కాదు. సో వీటిల్లో 4వది వచ్చేసి నాట్ నీడెడ్ కాబట్టి రెఫరెన్స్ కలెక్షన్ అనేది ఇక్కడ చెప్తాం అన్నమాట. అంటే డి వచ్చేసి ఇక్కడ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ 4th వన్ చూడండి. ది టర్మ్ ఫెనోమెనాలజీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రాసెస్ ఆఫ్ అన్నాడు. 2007 డిసెంబర్లో వచ్చింది. క్వాలిటేటివ్ రీసెర్చ్, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, కార్లేషనల్ స్టడీ, ప్రాబబిలిటీ శాంప్లింగ్ అన్నాడు. దీంట్లో ఫెనోమెనాలజీ ఈజ్ అసోసియేటెడ్ విత్ అన్నాడు. దీనికి కార్లేషనల్ స్టడీ అనేది రైట్ ఆన్సర్. సి వచ్చి రైట్ ఆన్సర్. కార్లేషన్ అంటే ఫెనోమెనా దానిది అంటే ఒక ఫెనోమెనా తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన రిలేషన్స్. కార్లేషన్ అంటే రెండింటి మధ్య సంబంధం ఎలా ఉంది, రిలేషన్స్ ఎలా ఉన్నాయనే దాని మీద చేస్తుంది అన్నమాట కార్లేషన్ స్టడీ. దీనికి సి వచ్చేసి రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది రీసెర్చ్ టూల్ అన్నాడు. ఇక్కడ గ్రాఫ్ అన్నాడు, ఇలస్ట్రేషన్స్ అన్నాడు, క్వశ్చనర్ అన్నాడు, డయాగ్రామ్ అన్నాడు. గ్రాఫ్, ఇలస్ట్రేషన్, డయాగ్రామ్ అవి 3 గ్రాఫిక్స్. రీసెర్చ్ టూల్ వచ్చి ఇక్కడ క్వశ్చనర్.
సి వచ్చేసి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. సి వచ్చి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇది డిసెంబర్ 2011లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. అలాగే డిసెంబర్ 2015లోకి వచ్చింది చూద్దాం. ఇది ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ది ట్రూ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ పార్టిసిపేటరీ రీసెర్చ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ. ఇక్కడ నాట్ అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా వాటికి నాట్ అనేది చూడకుండా మనం ఆన్సర్ చేస్తుంటాం. చాలా వాటికి క్వశ్చన్స్కి నాట్ అని ఇస్తుంటాడు అనమాట. నాట్ ట్రూ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ పార్టిసిపేటరీ రీసెర్చ్ అనమాట. ఇట్ రికగ్నైజ్ నాలెడ్జ్ యాజ్ ఎ పవర్. ఇట్ ఎంఫసైజ్ ఆన్ ఎ పీపుల్ ఆర్ ది ఎక్స్పర్ట్. ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ. ఇట్ ఈజ్ సోలో పర్పస్ ప్రొడక్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఇవి 4 క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ పార్టిసిపేటరీ రీసెర్చ్ అన్నాడు. దీనిలో వచ్చేసి డి వచ్చేసి ఇట్ ఈజ్ సోలో పర్పస్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్ ఈజ్ సోలో పర్పస్. జనరల్గా పార్టిసిపేషన్ ఈజ్ నాట్ సోలో పర్పస్ కాదు, సోలో పర్పస్ ప్రొడక్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ డి వచ్చేసి రైట్ ఆన్సర్. అలాగే 7 మ్యాచింగ్ చూడండి. ఇటు సైడ్ మెథడ్స్ ఇచ్చాడు, ఇక్కడ డేటా కలెక్షన్ టూల్స్ ఇచ్చాడు. దానికి ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఎక్స్ పోస్టో ఫ్యాక్టో మెథడ్, డిస్క్రిప్టివ్ సర్వే మెథడ్, హిస్టారికల్ మెథడ్ అన్నాడు. ఇటు సైడ్ వచ్చేసి యూజింగ్ ప్రైమరీ సెకండరీ సోర్స్ అన్నాడు, క్వశ్చనీర్ అన్నాడు, స్టాండర్డ్ టెస్ట్ అన్నాడు, లాస్ట్ టైపికల్ క్యారెక్టరిస్టిక్ టెస్ట్ అన్నాడు. మనకి జనరల్గా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ వచ్చేసి దీంట్లో ఏంది అని చూస్తున్నాము. ఎక్స్పోస్టో ఫ్యాక్ట్ అంటే అది మనకి ఆ మెథడ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేసే రీసెర్చ్ని ఎక్స్పోస్టో ఫ్యాక్టరీ మెథడ్ అంటమాట. డిస్క్రిప్టివ్ సర్వే అంటే మామూలు జనరల్ సర్వేస్ అన్నమాట. హిస్టారికల్ మెథడ్ అంటే తెలుసు కదా, ప్రీవియస్ ఈవెంట్స్, పాస్ట్ ఈవెంట్స్. దీనికి మనకి ఫస్ట్ వచ్చేసి దీనికి బి రైట్ ఆన్సర్ అన్నమాట. మనకి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ వచ్చేసి స్టాండర్డ్ టెస్ట్, వాటికి బేసిక్గా స్టాండర్డ్ టెస్ట్లు ఏముంటాయి అది చేస్తుంది. ఎక్స్పోస్టో ఫ్యాక్టర్ మెథడ్ బీకి వచ్చేసి మనకి 4th వన్ టిపికల్ క్యారెక్టరిస్టిక్ టెస్ట్ వస్తుంది. డిస్క్రిప్టివ్ సర్వేకి వచ్చేసి క్వశ్చనీర్ వస్తుంది. హిస్టారికల్ మెథడ్కి వచ్చేసి ప్రైమరీ సెకండరీ సోర్స్. దానికి ఏంటంటే మనకి దానికి సోర్స్ ఏంటంటే ప్రైమరీ సెకండరీ సోర్సెస్ అన్నమాట దానికి హిస్టారికల్ మెథడ్కి. డిస్క్రిప్టివ్ మెథడ్కి క్వశ్చనీర్, మనకి మామూలు సర్వేస్ అన్ని డిస్క్రిప్టివ్ సర్వే కింద వస్తాయి అన్నమాట. ఎక్స్పోస్టో ఫ్యాక్టర్ వచ్చేసి టిపికల్ క్యారెక్టరిస్టిక్స్ టెస్ట్ అన్నమాట. ఇవి 4 ఇది అన్నమాట. దీనికి బి రైట్ ఆన్సర్ అన్నమాట. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే స్టాండర్డ్ టెస్ట్స్, ఎక్స్పోస్టో ఫ్యాక్టర్ వచ్చేసి టిపికల్ క్యారెక్టరిస్టిక్స్ టెస్ట్, డిస్క్రిప్టివ్ క్వశ్చనీర్, హిస్టారికల్ వచ్చి ప్రైమరీ సెకండరీ సోర్సెస్. ఇది బి రైట్ ఆన్సర్. 8 చూడండి, ఇది కూడా మ్యాచింగ్. ఈ మ్యాచింగ్ చాలా ఇస్తున్నాడు మధ్య మధ్యలో. ఇది నవంబర్ 2017 ఇచ్చింది అనమాట. ఇక్కడ స్ట్రక్చర్ ఇంటర్వ్యూ, అన్స్ట్రక్చర్ ఇంటర్వ్యూ, ఫోకస్డ్ ఇంటర్వ్యూ, క్లినికల్ ఇంటర్వ్యూస్, 4 రకాల టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. దానికి మీనింగ్ అన్నమాట. స్ట్రక్చర్ ఇంటర్వ్యూ అన్నాడు, అన్స్ట్రక్చర్ ఇంటర్వ్యూ అన్నాడు, ఫోకస్డ్ ఇంటర్వ్యూ, క్లినికల్ ఇంటర్వ్యూ. స్ట్రక్చర్ ఇంటర్వ్యూ అంటే జనరల్గా ఇట్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అప్రోచ్ అండ్ అటెన్షన్ టు ద క్వశ్చన్స్ ఆన్సర్ టు బి అన్నాడు. ఇండివిజువల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు, ప్రీ డిటర్మైన్డ్ క్వశ్చన్స్ అన్నాడు, నాన్ డైరెక్టివ్ అన్నాడు. స్ట్రక్చర్ ఇంటర్వ్యూ అంటే జనరల్గా ప్రీ డిటర్మైన్డ్ క్వశ్చన్స్ ఉంటాయి స్ట్రక్చర్ అంటే. అన్స్ట్రక్చర్ ఇంటర్వ్యూలో వచ్చేసి గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అప్రోచ్ అంటే రెండో దానికి 1, ఒకటో దానికి 4. ఫోకస్ ఇంటర్వ్యూ వచ్చేసి అటెన్షన్ ఆన్ ది క్వశ్చన్స్ ఆన్సర్ టు బి ఉంటుంది. క్లినికల్ ఇంటర్వ్యూ వచ్చేసి దానికి వచ్చేసి క్లినికల్ ఇండివిజువల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అది క్లినికల్ అంటే వాళ్ళ లైఫ్ దానికి సంబంధించిన టెస్టింగ్ ఉంటాయి అన్నమాట. దాని మీద ఇంటర్వ్యూస్ చేస్తారు అనమాట. అందుకని ఇక్కడ వచ్చేసి స్ట్రక్చర్ ఇంటర్వ్యూ వచ్చేసి ప్రీ డిటర్మైన్ 4. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ దానికి 4, రెండో దానికి గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ 1 అని వస్తుంది, మూడో దానికి 2, నాలుగో దానికి 3. ఇది ఇక్కడ ఆన్సర్. దాంట్లోకి వచ్చేసి ఏ వచ్చేసి రైట్ ఆన్సర్ వస్తుంది.
ఇక్కడ ఏ వచ్చేసి 8 రైట్ ఆన్సర్. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెయిన్ ఫీచర్ ఆఫ్ క్వాలిటేటివ్ రీసెర్చ్? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మెయిన్ ఫీచర్ ఆఫ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అన్నాడు. అవాయిడ్ పాజిటివిస్ట్ అజంప్షన్స్ అండ్ డేటా అనాలిసిస్, సబ్స్క్రైబ్స్ టు pre-existing categories, collects data in the numerical form, use empirical method of data analysis అన్నాడు. ఈ 4 చెప్పాడు అన్నమాట. ఇక్కడ దీనికి 2019లో ఇచ్చింది ఇది. దీనికి మనకి ఏ ఆన్సర్? అవాయిడ్ పాజిటివిస్ట్ అజంప్షన్స్ అండ్ డేటా అనాలిసిస్, మెయిన్ ఫీచర్ ఆఫ్ క్వాలిటేటివ్ రీసెర్చ్. అవాయిడ్ పాజిటివిస్ట్ అజంప్షన్స్, డేటా అనాలిసిస్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. త్రూ విచ్ రీసెర్చ్ మెథడ్ ది మ్యానిపులేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇట్ ఇస్ ఎఫెక్ట్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఎగ్జామిన్డ్ విత్ రెఫరెన్స్ టు ది హైపోథిసిస్ అండర్ ది కంట్రోల్ కండిషన్స్. ఇది 24th June 2019లో ఫస్ట్ షిఫ్ట్ వచ్చింది. దీనికి ఇక్కడ మనకి జనరల్గా మ్యానిపులేషన్ ఇందాక కూడా చెప్పాను. మ్యానిపులేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ డిపెండెంట్ వేరియబుల్. ఎగ్జామ్ రెండిటి ఉంటుంది అన్నమాట. ఈ రెండిటి కంట్రోల్ గ్రూప్, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అని ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి దేంట్లో జనరల్గా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో జరుగుతుంది అన్నమాట. అక్కడ మనకి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే జనరల్గా మనకి ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు అనుకో, ఒక పేషెంట్ని ఇద్దరు డయాబెటీస్ పేషెంట్లు, ఒకరినేమో యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతారు, ఒకరినేమో ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ నేమో, కంట్రోల్ గ్రూప్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేవాడిని. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అంటే వాళ్ళకు కొన్ని మందులు ఇచ్చి వాళ్ళు టెస్ట్ చేస్తారు, వాళ్ళలో మార్పు ఏమన్నా వచ్చిందా అని. దట్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్. అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నమాట వేరియబుల్స్ని. ఇక 2 వేరియబుల్స్ అంటే 2 persons తీసుకుంటారు. వాళ్ళు రీసెర్చ్ చేసేసి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్లో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చేసి తర్వాత వాళ్ళ మార్పు ఉందా లేదా అని టెస్ట్ చేస్తారన్నమాట. ఈ విధంగా ఆయన చేసే మెథడ్స్ని ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కింద చెప్తాం అన్నమాట. ఇక్కడికి 10th వచ్చేసి డి వచ్చేసి రైట్ ఆన్సర్. మరి 10th వచ్చేసి డి వచ్చి రైట్ ఆన్సర్. 11 చూడండి. ఇన్ ది రీసెర్చ్ మెథడ్ జనరలైజేషన్ మే బి మేడ్ దట్ విల్ బి అప్లికబుల్ టు అదర్ సిచ్యువేషన్స్ ఆఫ్ ది సేమ్ టైప్. వాట్ ఈస్ ది కాల్డ్? ఇన్ ది రీసెర్చ్ మెథడ్ జనరలైజేషన్ మే బి ఇట్ విల్ బి అప్లికబుల్ టు అదర్ సిచ్యువేషన్స్ ఆఫ్ ది సేమ్ టైప్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? అదర్ వాటికి కూడా మనకి సేమ్ అప్లికబుల్ ఉండే ఏంటి అన్నాడు. ఇప్పుడు మనకు ఒక జనరలైజేషన్, ఒక రీసెర్చ్ చేస్తాం, దాంట్లో జనరలైజేషన్ దాని ఇతర వాటికి కూడా సేమ్ సిచ్యువేషన్కి అప్లై చేసేది ఈ కింద వాటిలో ఏ రకమైన స్టడీ అన్నాడు? కోహర్ట్ స్టడీ అన్నాడు, కేస్ స్టడీ అన్నాడు, ప్యానల్ స్టడీ అన్నాడు, బ్లైండ్ స్టడీ అన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి కేస్ స్టడీ అన్నమాట. వాళ్ళొక్కరు జనరలైజేషన్ దాన్ని ఇతరకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్నాడు. క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అండి. ఇది 2019లో June 25th ఇచ్చారు, ఫస్ట్ షిఫ్ట్ వచ్చింది. ఎథ్నోగ్రాఫిక్ అప్రోచ్, అన్స్ట్రక్చర్డ్ అప్రోచ్, డిస్క్రిప్టివ్ అప్రోచ్, స్ట్రక్చర్డ్ అప్రోచ్ అన్నాడు. దీంట్లో క్వాంటిటేటివ్ రీసెర్చ్ దాంట్లో వచ్చేసి మనకి స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఇది స్ట్రక్చర్ వచ్చింది. క్వాలిటీ అంటే నెంబరింగ్లో చెప్తాం అన్నమాట. దాన్ని క్వాంటిటీ అంటే దాన్ని మెజర్స్లో చెప్తాం. దాని స్ట్రక్చర్డ్ అప్రోచ్. 13 చూడండి. ఈజిఎస్ యాప్టిట్యూడినల్ స్కేల్ విచ్ ఈస్ దే సమ్మేటెడ్ రేటింగ్ స్కేల్ ఈజ్ ది అన్నాడు. గుట్మాన్ స్కేల్, లెక్టర్ స్కేల్, థర్స్టోన్ స్కేల్, ఎంఎల్ఏ స్కేల్. ఈ 4 చెప్పాడు. దీంట్లో ఈజియెస్ట్ యాప్టిట్యూడినల్ స్కేల్ వచ్చేసి మనకి లెక్టర్ స్కేల్. మనకి లెక్టర్ స్కేల్ అంటే రేటింగ్ చెప్తారు అనమాట. ఇప్పుడు స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, నార్మల్, ఇప్పుడు అగ్రి, డిజగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రి, ఇట్లాంటి స్కేల్స్ ఉంటాయి కదా, అవన్నీ లెక్టర్ స్కేల్స్లో వస్తాయన్నమాట. రేటింగ్ ఇస్తారు అన్నమాట వాటికి. ఈ స్కేల్స్లో మనం అగ్రి, స్ట్రాంగ్లీ అగ్రి, ఎయిదర్ అగ్రి ఆర్ డిజగ్రీ, లేకపోతే డిజగ్రీ, స్ట్రాంగ్లీ డిజగ్రీ. ఇప్పుడు 5 వస్తాయి అట్లా. అట్లాంటివన్నీ లెక్టర్ స్కేల్స్లో చెప్తారు అనమాట. స్కేలింగ్ రేటింగ్స్
దీంట్లో బి వచ్చేసి రైట్ ఆన్సర్. 14th చూడండి. బ్రెయిన్ స్టార్మింగ్ ఈజ్ ఎ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, coherent thinking, generating new ideas in the area of interest, critical thinking. జనరల్గా ఏంటంటే మన బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసి జనరేటింగ్ న్యూ ఐడియాస్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. మనకి సి వచ్చేసి దీనికి రైట్ ఆన్సర్. ఎప్పుడైనా బ్రెయిన్ స్టార్మింగ్ అనే మెథడ్ అన్నప్పుడు జనరేటింగ్ న్యూ ఐడియాస్ అన్నమాట, దానికి ఆ ఏరియా ఇంట్రెస్ట్ దానికి ఉంటుంది అన్నమాట. దానికి మనకి సి వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, జనరలైజ్డ్ కంక్లూజన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ శాంపుల్ ఈజ్ టెక్నికలీ నోన్ యాజ్ అన్నాడు. జనరలైజ్డ్ కంక్లూజన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ శాంపిల్ ఈజ్ టెక్నికలీ నోన్ యాజ్ అన్నాడు. డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ అన్నాడు, పారామీటర్ ఇన్ఫరెన్స్ అన్నాడు, స్టాటికల్ ఇన్ఫరెన్స్ అన్నాడు, ఆల్ ది అబోవ్ అన్నాడు. ఇక్కడ మనకి స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, జనరల్ కంక్లూజన్ ఆన్ బేసిస్ ఆఫ్ శాంపిల్ ఈజ్ టెక్నికల్లీ, మనం జనరల్గా స్టాటిస్టికల్ ఇన్ఫరెన్సెస్లో చెప్తామంట, అట్లా స్టాటిస్టికల్ టెస్ట్లలో చెప్తామంట దాన్ని. సి వచ్చేసి రైట్ ఆన్సర్. 16 2015 డిసెంబర్లో వచ్చింది. ఏ రీసెర్చర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఇన్ ది అర్బన్ ఏరియా, విచ్ టూల్ షుడ్ బి ప్రిఫర్డ్ ఫర్ ది స్టడీ అన్నాడు. దీనికి ఏ రీసెర్చర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ ది ప్రాస్పెక్టస్ ఆఫ్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఇన్ ఏ అర్బన్ ఏరియాలో, విచ్ టూల్ విల్ బి ప్రిఫర్డ్ టు ది స్టడీ అన్నాడు. రేటింగ్ స్కేల్ అన్నాడు, ఇంటర్వ్యూ అన్నాడు, క్వశ్చనీర్ అన్నాడు, షెడ్యూల్ అన్నాడు. జనరల్గా ఇట్లా అర్బన్ ఏరియా జనరల్గా మనం క్వశ్చనీర్స్ తీసుకుంటాం, ఎక్కువగా ఒపీనియన్స్ మీద క్వశ్చనీరే తీసుకుంటాం అన్నమాట. కొన్ని సమయాల్లో షెడ్యూల్ కూడా తీసుకుంటారు. షెడ్యూల్ అంటే ఏం లేదు, ఏంటి క్వశ్చనీర్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం అడుగుతాం, అంటే ఎవరైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళు అడుగుతారు, వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. వాళ్ళు అడిగి వాళ్ళు రెస్పాండెంట్స్ చెప్పిందని వీళ్ళే ఫిల్ చేస్తారు. క్వశ్చనీర్ అలా కాదు, ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో వాళ్ళు ఫిల్ చేస్తారు. ఈ షెడ్యూల్ అనేది రీసెర్చరే ఫిల్ చేస్తారు. వాళ్ళని అడిగి వీళ్ళు ఆన్సర్ చేసుకుంటారు అన్నమాట. ఎక్కువ ఇల్లిటరేట్స్కి అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, సి వచ్చేసి రైట్ ఆన్సర్. 17 చూడండి. ఏ యూనివర్సిటీ టీచర్ ఇంటెంట్ టు స్టడీ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది లెవెల్స్ ఆఫ్ ఆస్పిరేషన్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ రూరల్ చిల్డ్రన్, విచ్ డిజైన్ రీసెర్చ్ విల్ బి ది మోస్ట్ అప్రోప్రియేట్ కాంటాక్ట్స్ అన్నాడు. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ అన్నాడు, ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ రీసెర్చ్ డిజైన్ అన్నాడు, హిస్టారికల్ రీసెర్చ్ డిజైన్ అన్నాడు, సర్వే రీసెర్చ్ డిజైన్ అన్నాడు. దీంట్లో ఏ రకమైన రీసెర్చ్ డిజైన్ మనం యూజ్ చేస్తామని. ఏ యూనివర్సిటీ టీచర్ ఇంటెంట్ టు స్టడీ రిలేషన్షిప్ బిట్వీన్ ది లెవెల్స్ ఆఫ్ ఆస్పిరేషన్ అచీవ్మెంట్స్ ఆఫ్ రూరల్ చిల్డ్రన్, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ అచీవ్మెంట్స్ ఆఫ్ రూరల్ చిల్డ్రన్, దాని మీద ఆ రిలేషన్షిప్ మీద చేయాలన్నాడు. విచ్ డిజైన్ ఆఫ్ రీసెర్చ్ విల్ బి మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్ కాంటాక్ట్స్ అన్నాడు. 2019 డిసెంబర్ ఇది కూడా. దీంట్లో వచ్చేసి మనకి ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ రీసెర్చ్ డిజైన్ అన్నమాట. ఇదంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ అచీవ్మెంట్స్ ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి, దాన్ని టెస్ట్ అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేసే జనరల్గా ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ డిజైన్ అంటారు. అందుకని ఇక్కడ బి వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 18 చూడండి. డీకన్స్ట్రక్షన్ ఈజ్ ఏ పాపులర్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ బేసిక్ సైన్స్, అప్లైడ్ సైన్స్, సోషల్ సైన్స్, లిటరేచర్. ఇక్కడ వచ్చేసి 13 ఉంది. డీకన్స్ట్రక్షన్ ఈజ్ ఏ పాపులర్ మెథడ్ వచ్చేసి లిటరేచర్లో అన్నమాట. ఇది లిటరేచర్లో ఉంటుంది. 18 ఇక్కడ 19కి వచ్చిందండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అన్నాడు. సింగిల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్, రెసిడ్యుయల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్, ప్యారలల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్, రేషనల్ గ్రూప్ ఎక్స్పెరిమెంటల్. విచ్ టైప్ ఆఫ్ ఫాలోయింగ్ నాట్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అన్నాడు. దీంట్లో మనకి బి వచ్చేసి రైట్ ఆన్సర్. రెసిడ్యుయల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్ అని ఉండదు, అదొకటి డిఫరెంట్. జనరల్గా వచ్చే ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో వచ్చేసి
ఎక్స్పెరిమెంటల్ డిజైన్ కెన్ బి సింగిల్ గ్రూప్ ఉంటుంది, 3 గ్రూప్స్ ఉంటుంది, 4 గ్రూప్స్ ఉంటుంది, ప్యారలల్ గ్రూప్స్ ఉంటుంది, కౌంటర్ బ్యాలెన్స్డ్ గ్రూప్స్ ఉంటాయి, లాటిన్ గ్రూప్స్ ఉంటుంది, రేషనల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్స్ దాంట్లో ఇది మాత్రం ఉండదు. రెసిడ్యుయల్స్ ఆర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్. రెసిడ్యుయల్ ఆర్ estimates of experimental error obtained by the subtracting the observed the response from the predicted response. సో రెసిడ్యుయల్ అనేది ఇక్కడ అది గ్రూప్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కాదు, అది గ్రూప్ కాదు అది. అందుకని ఇక్కడ బి వచ్చేసి రైట్ ఆన్సర్. బ్రెయిన్ స్టార్మింగ్ is a method can be used for outbursts of thinking, coherent studying, general new idea in the area of interest, critical thinking. ఇటు వచ్చేసి ఇక్కడ సి వచ్చేసి రైట్ ఆన్సర్. జనరల్ న్యూ ఐడియా ఇది ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. జనరేషన్ ఆఫ్ న్యూ ఐడియాస్ వచ్చేసి బ్రెయిన్ స్టార్మింగ్. దీంట్లో 20 వచ్చి రైట్ ఆన్సర్ సి. ఇవి మనకి దీంట్లో ఈ 20 క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ ఈ రీసెర్చ్ మెథడాలజీ మీద చూద్దాము. ఇవి కొంచెం మనం ఆలోచిస్తే అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.